ఈ రోజు రాష్ట్ర ప్రజలకందరికీ కూడా ప్రమాణం చేసి చెప్తున్నాను. తప్పకుండా పేద ప్రజల కోసం, హరిజన గిరిజన వెనుకబడిన వర్గాల కోసం, మహిళల కోసం మేమందరం కూడా అంకితమైన భావంతో పనిచేస్తాం. ఏ తెలుగుదేశం పార్టీ ఐడియాలజీ ఉందో అవన్నీ కూడా ఏదైనా మాడిఫికేషన్స్ చేసి ఒక సమర్థవంతమైన అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఆ విధంగా రాష్ట్రం రాబోయే రోజుల్లో ఒక ఏబుల్ అడ్మినిస్ట్రేషన్, ఒక సమర్థవంతమైన అడ్మినిస్ట్రేషన్, ఒక కలెక్టివ్ లీడర్షిప్ ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు చేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరందరూ కూడా ముందుకు రండి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, రాజకీయాలు మర్చిపోదాం. అదేవిధంగా మనకుండే వనరులు ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ కూడా కూడగట్టుకుని ఒక మంచి రాష్ట్రంగా, ఒక మోడల్ స్టేట్గా తయారు చేయడం కోసం ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ కానీ, ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, ప్రతి ఒక్క సెక్షన్స్ నాకు సహకరించవలసింది కోరుకుంటున్నాను. వాళ్ళ సహకారంతో నేనంతా కూడా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నా లైఫ్ని ప్రజలకు, రాష్ట్రం కోసం అంకితం చేయాలని చెప్పి ఉద్దేశంతో నేనున్నాను. ఈ సిన్సియారిటీతో మేము ఉన్నాం కాబట్టి మీరందరూ ముందుకు రావాల్సిందిగా కూడా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను.